మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రస్తుతం అయితే మనము ఉస్నాబాద్ పట్టణంలోని ఆరపల్లె సమీపంలో ఉన్నాము. ఇక్కడ శ్రీనివాస్ అనే రైతు 5 గుంటల్లో కూడా మల్లె సాగును గత 5 సంవత్సరాలుగా కూడా కొనసాగిస్తున్నాడు. అంటే ఈ మల్లె సాగులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మల్లె సాగు యొక్క పోదన ఎలా చేయాలనేది మాత్రము అడిగి తీసుకున్నాడు. ఈ సాగులో ఎలాంటి లాభాలు నష్టాలు ఎట్లా ఉంటాయి, అంటే కూలీల కొరత ఎట్లా ఉంటుంది, కూలీలు ఎట్లా చేస్తారనేది కూడా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే చెప్పండి శ్రీనివాస్ గారు, ఎట్లా మీరు ఇప్పుడు ఇది ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు, ఎట్లా ఉంది మల్లె సాగు అనేది? 5 సంవత్సరాల నుంచి మల్లె సాగు చేస్తున్నాము. అయితే ఒకటి ఏంటంటే మల్లెపూలు లాభం ఉంటుంది, కానీ ఒకటి ఏంది పండుగల సీజన్, పెళ్ళిళ్ళ సీజన్లో మంచి లాభాలే ఉంటాయి. కాకపోతే ఏంటంటే కూలీల కొరత ఉంది. ఒకటి కూలీలు దొరకకపోతే మొత్తం వేస్టేజ్ అవుతాయి. ఆ పూసి ఒక్కరోజు తెంపకపోయినా కానీ పూలన్నీ బట్టి పూసిపోతాయి. దానివల్ల మేము నష్టపోతాం. అయితే కూలీల కొరత లేకుంటే మాత్రం కొంచెం మనకు కిలోకు 200-300 చొప్పున మనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఒక్కోసారి పండుగల సీజన్లో 400 లెక్క కూడా పోతున్నాయి. కాకపోతే ఏంటంటే అవి తెంపకపోతే, మనుషులు దొరకకపోతే చాలా ఇబ్బందులు అవుతున్నది. అందుకే కూలీలు బెడద చేయబట్టి ఎక్కువ సాగు చేయలేకపోతున్నాం. అంటే ఇప్పుడు దాదాపుగా మీరు ఇప్పుడు ఇది ఎంత సాగు చేస్తున్నారు, ఈ మల్లె తోట అనేది ఎన్ని సంవత్సరాలు సాగు చేస్తున్నారు? ఇప్పుడు 10 గుంటలల్లో సాగు చేస్తున్నాం. దగ్గర వచ్చేసి ఒక 200 మొక్కలు ఉన్నాయి ఇక్కడ. ఏంటంటే ఒకటి ఏంటంటే మన పోషణ వరకు, మన కుటుంబం వరకు బతకగలవచ్చు. కాకపోతే బాగా అధిక లాభాలు ఉన్నాయని ఆశించి పెట్టాలని నేను చెప్పడం లేదు. ఏంటంటే మన కుటుంబ పోషణ వరకు మనం బతకగలవచ్చు అనేది నా సూచన. అంటే మీరు ఇప్పుడు ఈ సాగు చేస్తున్నారు కదా, ఒక మల్లె చెట్టు అంటే ఇప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే, ఎలాంటి అంటే రోగం కానీ అలాంటి ఎట్లా వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుంటారు? ఇప్పుడు నేను ప్రతి వారానికి ఒకసారి మేము మందులు స్ప్రే చేస్తాము, ఫర్టిలైజర్ ఇస్తాము, అడుగు, యూరియా, పొటాష్ మిక్స్ చేసి దానికి ప్రతి చెట్టుకు ఒక 1/4 కిలో నుంచి 1/2 కిలో వరకు చెట్టుకు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఏంటంటే ఎండాకాలం మాత్రమే ఇది మనకు వచ్చే లెక్క అన్నట్టు. అట్లా ఎండాకాలంలో మాత్రమే సాగయ్యే ఈ దొడ్డు మల్లె అంటారు దీన్ని. ఇప్పుడు కాగడ మల్లె అనేది అది వేరే ఉంటుంది. కాగడ మల్లె ఏంటంటే అది చలికాలం మాత్రమే, శీతాకాలం వరకు మాత్రమే మనకు అందుబాటులో ఉంటుంది. ఆ చలికాలం అయిపోతే మళ్ళీ ఈ ఎండాకాలంలో సాగయ్యేది ఏంటిదంటే ఈ దొడ్డు మొగ్గలు ఏంటంటే మ్యారేజ్లో వాళ్ళకు దీనికి సంబంధించి మంచి సువాసన కలిగి డెకరేషన్లు, పెళ్లి పందిరికి సంబంధించి ఇవన్నీ డెకరేషన్లు వీటితోటి మంచి గుబాలింపుతోటి బాగా సువాసన గుబాలిస్తుంది. అది ఒక పెళ్లి మండపంలోకి ఎంటర్ అవుతోటే మంచి గుబాలింపు వాసన అనేది వస్తుంటుంది. ఇది చాలా మంచిదే కాదన్న కానీ, కాకపోతే ఈ కూలీల బెడద చేయబట్టి మాకు ఇబ్బందులు అవుతున్నాయి. కాకపోతే మళ్ళీ ఏంటంటే విపరీతంగా పూలు వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు 100-50 రూపాయలకు కూడా రేటు డౌన్ ఫాల్ అవుతుంది. అటువంటి టైంలో ఇక అన్నిటికీ ఓర్చుకొని ఇక నెగ్గడం జరుగుతుంది. అంటే ఈ సీజన్ అంటే ఇప్పుడు ఈ ఎండాకాలం సీజన్లో చేస్తానని చెప్తున్నారు. ఈ సీజన్ ఎట్లా ఉంది, సీజన్లో రేట్లు ఎట్లా ఉన్నాయి? ఇప్పుడు సీజన్లు ప్రస్తుతానికి 200 నుంచి 300 వెళ్తుంది. ఇప్పుడు సిటీలో ఏంటంటే సిటీకి పోవడానికి సరైన మనకు మార్కెటింగ్ లేదు. దూరం ఇప్పుడు మనకు దగ్గరి ప్రాంతం అయితే ఇప్పుడు కరీంనగర్, సిద్దిపేట, హైదరాబాద్ అలాంటి ప్రాంతాల వాళ్ళు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు మంచి లాభాలు గడిస్తారు. మనకు మార్కెటింగ్ చక్కగా అందుబాటులో లేదు కాబట్టి మీరు చాలా బాధపడాల్సి వస్తుంది. అంటే ఎన్ని రోజులకు ఒకసారి తెంపుతూ ఉంటారు ఈ పూలని? ప్రతి డైలీ ఖచ్చితంగా తెంపాల్సిందే. ఇప్పుడు పాలు, గేదె పాలు, ఆవుల పాలు ఎట్లా అయితే పిండుతామో ఇది కూడా ఒక్కరోజు తెంపకుంటే మొత్తం పువ్వు అంతా
చెట్టు అంతా పూసి మళ్ళీ తెంపడానికి ఇబ్బంది అవుతుంది. పత్తి డైలీ తెంపవలసిందే పూలు మొగ్గలు. సో చూడొచ్చు కూలీల బెడద మాత్రం లేకపోతే లాభాలు మాత్రం ఆర్జించవచ్చు. అంటే ఓసారి అంటే సీజన్ బట్టి కూడా వీళ్ళు రేటు అప్ డౌన్ అవ్వడం వల్ల కూడా మేము అన్నిటిని తట్టుకొని మల్లె సాగును అయితే చేయడం సాగుతుందని కూడా ఇక్కడ రైతు శ్రీనివాస్ అయితే చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ శేఖర్తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట.